సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని పార్టీ కార్యకర్తలకు పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా మంత్రి పొన్నం గౌరవెల్లి ప్రాజెక్టు గురించే మాట్లాడతారన్నారు మంత్రి తుమ్మల. వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోదాం. వాస్తవంగా వెంకన్న గారు 2 సంవత్సరాలుగా చిత్తారి పద్మ గారు ఫ్లోర్ లీడర్గా, కౌన్సిలర్గా వల్లభరాజు గారు, పున్నా సజ్జి గారు, శ్రీనివాస్ గారు, సత్తన్న గారు, అందరూ కూడా బుజ్జమ్మ గారు, సరోజనమ్మ గారు అందరూ కూడా కలిసి నేను ఎన్నికైన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అందరం కూడా కలిసి వీలైనంత పట్టణంలో వాళ్ళు కూడా అందరూ సహకారం తీసుకొని పనిచేసినాం. తప్పకుండా 20-30 సంవత్సరాల స్నేహితులుగా వెంకన్న గారు, మరొకసారి పట్టణానికి సంబంధించిన సీనన్న కానీ అందరూ కూడా కలిసి పెద్దలందరి సహకారంతో సలహా సూచనల మేరకు మా హుస్నాబాద్కు కరీంనగర్ 40-35 కిలోమీటర్లు సార్, సిద్దిపేట అంతే సేమ్, హన్మకొండ అంతే, జనగాం అంతే, 4 జిల్లాలకు మధ్యలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. పక్కనే గౌరవెల్లి ప్రాజెక్ట్ రాగానే ఈ ఏరియా అంతా శస్త్రశామరం అయిపోయి ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీగా వెళ్తే మీరు వ్యవసాయ శాఖ మార్చారు. మీ ఆధ్వర్యంలో మరి ఎన్నికల కోడ్ ఉంది, కానీ వ్యవసాయానికి సంబంధించి మీరు ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శన పెట్టినప్పుడు కూడా రైతులు అవగాహన చేసుకున్నారు. ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దశలో గతంలో మాకున్నటువంటి పరిచయాలతోటి, అనుభవంతో పొన్నం గారి ద్వారాగానే ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుద్ది. రేవంత్ రెడ్డి గారి పాలనలో మనందరికీ కావలసినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం గారి ద్వారానే అవుతుంది అనే విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు ఉంది. నేను గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా, అది క్యాబినెట్ మీటింగ్ కావచ్చు, లేదు మామూలు మీటింగ్, ముఖ్యమంత్రితో ఎప్పుడున్నా మీ శాసనసభ్యుడు, మీ మంత్రి అడిగే ఒకే ఒక కోరిక గౌరవెల్లి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక ముందు ఆయన కార్యక్రమం కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్కి పైసలు ఇచ్చేయండి, కాలువల పనులు మొదలు పెట్టండి అని చెప్పి క్యాబినెట్లో మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగిన క్యాబినెట్లో కూడా పట్టుబట్టి ఆ అంశం క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవెల్లి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.